ఎట్టిస్తాం గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అని భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము పక్కా అయ్యాం. ప్రజాయుద్ధ నౌక గద్దర్ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. గద్దర్కు పద్మశ్రీ ఇవ్వాలనే డిమాండ్స్ వినిపిస్తున్న వేళ ఆయనకెందుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలంటూ బీజేపీ నేతలు చెబుతూ ఉండటం రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఎందుకు ఇవ్వకూడదంటూ కేంద్ర పెద్దలను ప్రశ్నిస్తున్నారు. మరి ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచిన గద్దర్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి? అసలు ఈ పద్మశ్రీ పంచాయతీ ఏంటి? Let's watch. తెలంగాణలో పద్మశ్రీ పంచాయతీ నడుస్తోంది. ప్రతి ఏడాది జనవరి 26కు పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఈ పురస్కారాలను ఇస్తూ ఉంటారు. అయితే ఈ అంశమే ఇప్పుడు తెలంగాణలో మంట పుట్టిస్తోంది. ప్రధాన పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. తెలంగాణ ఉద్యమ పోరాటంలో ప్రజాయుద్ధ నౌకగా పేరుగాంచిన గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాల్సిందిగా తెలంగాణ సర్కార్ కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. బీజేపీ పార్టీ లేదా ఆర్ఎస్ఎస్ వర్గానికి చెందిన వారికే అవార్డులా, ఇతరులకు ఇవ్వరా? ఇదెక్కడి లెక్క అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏపీ తరఫున 4గురికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించి తెలంగాణ తరఫున ఒక్కరికి కూడా ఇవ్వకపోవటం నిజంగా పక్షపాతమే అంటూ హస్తం నేతలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సహాయక మంత్రి బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అసలు గద్దర్కు పద్మశ్రీ ఎందుకు ఇవ్వాలని, ఆయన కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారంటూ హాట్ కమెంట్స్ చేశారు. మీరు పంపిన పిల్లలు ఇస్తారా? ఇది అన్ని ఆలోచిస్తారు. పంపేటప్పుడు జాగ్రత్త పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే. నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తాం గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అని భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము పక్కా అయ్యాం. అంతటితో ఆగకుండా గద్దర్ నక్సలిజం భావజాలం ఉన్న వ్యక్తిని, అలాంటి వ్యక్తికి ఉన్నతమైన పురస్కారాలు ఇవ్వకూడదంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. నక్సలిజం భావజాలం ఉన్న వ్యక్తికి పద్మశ్రీ ఇవ్వటం తప్పైతే అదే భావజాలంతో రాజకీయాలకు వచ్చిన ఈటెల రాజేందర్ను ఎందుకు పార్టీలో చేర్చుకున్నారని, ఆయన ఎంపీగా గెలిచేందుకు ఎందుకు అవకాశం ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వాడివేడి వాదన మొదలైంది. కాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం వల్లే పద్మశ్రీ అవార్డుల విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు. అటు ఏపీలో కూటమి అధికారంలో ఉండడంతో అక్కడ ఏకంగా 4గురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయనేది హస్తం నేతల వాదన. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రగులుతున్న పద్మశ్రీ అవార్డుల మంట ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.